ఈరోజు ఒకసారి మా కిచెన్ గార్డెన్ టూర్ మొత్తం చూపిస్తానండి. నేను వేసినటువంటి మొక్కలు ఎంతవరకు ఎదిగాయో మీరందరూ కూడా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను ఈ లిల్లీ చెట్టు ఒకసారి తీసుకొని వచ్చి వేశాను. మీకు కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను. దాదాపు 10 months నియర్ అవుతుందండి ఈ చెట్టు లిల్లీస్ తెచ్చి వేసి బల్బ్స్. అయితే ఇన్ని రోజులకి ఫ్లవరింగ్ పూర్తిగా వచ్చాయి. పూలన్నీ బాగా విచ్చుకుంటున్నాయండి. డబల్ పెటల్స్ అండి ఫ్లవరు. ముద్ద లిల్లీ ఇది, అంటే సింగిల్ కాదు, ముద్దగా వచ్చాయి. రెక్కలు ఎక్కువగా వచ్చాయి. మంచి స్మెల్ కూడా ఉంది. కలర్ కూడా మంచి వైట్ కలర్ అండి. బాగుంది కదండి. మన మైండ్ రీఫ్రెష్ అవుతుందండి ఖచ్చితంగా మొక్కల మధ్యన మనం ఉన్నప్పుడు. ఇది అల్లం పెట్టానండి. 2 కవర్లలో అల్లం పెట్టాను. అవి కూడా సైడు పిలకలు పెట్టి కొంచెం బాగా డెవలప్ అవుతూ ఉందండి. ట్రై చేస్తున్నాను ఫస్ట్ టైము. మనం ఇంట్లో అల్లం కూడా పెంచుకోవచ్చు. ఇది దొండపాదు. రెండు కవర్లలో దొండపాది పెట్టానండి. గ్రోత్ బాగానే ఉంది. కొంచెం ఫోర్క్ చేసి దీన్ని డెవలప్ చేయాలి ఎరువులేసి. పందిర్లు ఉండాలండి. నేను ఇంకా పందిర్ల దాకా రాలేదు, ఇంకా స్టార్ట్ చేయాలి. పందిర్లు వేపిన టైం కుదరక కొంచెం అందులోనే వేసి ఎరువులు వేసి పెంచుతూ ఉన్నాను. ఇది చుక్కాకండి. ఇంతకుముందు కూడా నేను చుక్కాకు వీడియో పెట్టున్నాను, చూడండి ఫ్రెండ్స్. ఒక 2 చెట్లకి ఎంత ఆకు వచ్చి మళ్ళీ వాటికి సీడ్స్ కూడా వచ్చాయి. ఆ సీడ్సేనండి ఇప్పుడు నేను వేసింది కూడా. లాస్ట్ ఇయర్ చుక్కాకు పెంచినప్పుడు విత్తనాలు వచ్చాయండి. ఒక వీడియో కూడా నేను పెట్టున్నాను, చూడండి ఫ్రెండ్స్. మీకు సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్, నా పాత వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. మనము ఈ కవర్లలోనే మనం విత్తనాలు వచ్చేంత వరకు కూడా దీన్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న పాలకూర కవర్స్లో, మనము నర్సరీస్లో పెంచే కవర్స్ కొంచెం పెద్ద సైజు ఉంటే చాలండి. సింపుల్గా ఆకుకూరలు పెంచుకోవచ్చు. కవర్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే అన్ని సైజులండి, చిన్న సైజు కాడి నుంచి అన్ని సైజులు నేను మీకు పంపగలుగుతానండి. నా ఫోన్ నెంబర్ కూడా నేను మీకు ఈ స్క్రీన్లో ఇస్తాను. మీకు నచ్చిన వాళ్ళు ఫోన్ చేయండి. నేను ఒక వీడియో కూడా పెట్టినానండి, కేవలం కవర్ల గురించి మాత్రమే. ఎవరైనా రెస్పాండ్ అయ్యి ఉంటే మీకు నచ్చితే ఆ వీడియోస్ కూడా చూడండి. మేము డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి తీసుకొని వచ్చి మీకు సప్లై ఇస్తాము. కిచెన్ గార్డెను నేను కవర్స్లో ఎందుకు పెంచుతున్నానంటే అండి, ఎక్కువ కాస్ట్ కాకుండా తక్కువ కాస్ట్లోనే మనము పెంచవచ్చు. అది కూడా ఈ కవర్లని మళ్ళీ మళ్ళీ మనం వాడుకోవచ్చు అండి. ఒక్కసారితో అయిపోయేది కాదు. వీటిని అయిపోయిన తర్వాత ఒకసారి క్రాపు పంటలు అయిపోయిన తర్వాత వెంటనే మనం వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ కూడా ఎత్తి పెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు అండి. దాదాపు 10 సంవత్సరాల వరకు ఉంటాయండి. స్ట్రాంగ్గా ఉంటాయి కవర్లు, మనం జాగ్రత్తగా వాడితే. చూస్తున్నారు కదా గోంగూర, దాదాపు ఒక 50 కవర్ల వరకు వేసి ఉంటానండి. అయితే నేను ఆకు కట్ చేసుకుంటాను, కొమ్మలు పెరికేయను, చెట్లు పెరికేయను. ఎందుకంటే మనము ఇగుర్లు వస్తూ ఉంటాయి, సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంటాయండి. దాదాపు 2 years వాడొచ్చండి దీనిలో ఉంటే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.